హాయ్ అండి. అందరికీ జయము జయము. జై ఆల్వేస్. మనము మొదటి అధ్యాయంలో చూసాం కదా, అందరూ ఎంతో ఉత్సాహంగా యుద్ధం చేయడానికి కురుక్షేత్ర యుద్ధ భూమికి చేరుకున్నారు. వాళ్ళ దగ్గరున్న శంఖాలు, బేరీలు, అప్పటి కాలంలో ఉన్న వాయిద్యాలన్నీ మోగించి ఉత్సాహంతో అక్కడున్న వాతావరణాన్నంతా కోలాహలంతో నిండిపోయింది. అర్జునుడు కూడా చాలా ఉత్సాహంగా నన్ను రెండు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళు అని కృష్ణుడికి చెప్తాడు. అర్జునుడు మహావీరుడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో ప్రావీణ్యం కలవాడు. కానీ రెండు సైన్యాల మధ్య నిలబడి తన వాళ్ళందరినీ చూసేసరికి తన ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. చాలాసార్లు మనం కూడా ఒక పని చేసేయగలుగుతాం అనుకుంటాము, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చేయలేకపోతాం. మన ప్రావీణ్య లోపం కాదు, కానీ అక్కడ ఒక్కొక్కసారి మనం చేసేది కరెక్టేనా అనే సందేహంలో పడిపోతాము. అలాంటి సమయంలో మన మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఏ పక్షపాతం లేకుండా మనకి సలహా ఇవ్వగలిగే వాళ్ళని మనం సంప్రదించాలి. అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడే తోడుగా ఉన్నాడు. తన బంధువులని, మిత్రులని చూసి చెలించిపోయి యుద్ధం చేయను అని కూర్చుండిపోయాడు. ఇదంతా మనము మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో చూసాము. రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలో యుద్ధభూమిలో జరుగుతున్న సన్నివేశాన్ని చూసి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పడం మొదలు పెడతాడు. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయువాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతో వీరుడైన అర్జునుడు కళ్ళ నిండా జాలితో, హృదయం నిండా బాధతోటి కన్నీరు నిండిపోయి కుప్పకూలిపోయిన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు శ్రీకృష్ణుడు అని అర్థం. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కుప్పకూలిపోయిన అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, నీ తెలివితేటలని, యుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శించవలసిన సమయం ఇది. ఇటువంటి సమయంలో నువ్వెందుకిలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఒక గౌరవమైన వ్యక్తిత్వం కలవాడివి నీవు ఇలా నీరుగారిపోవడము సరైనది కాదు అని అన్నాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్యయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జునుడు శారీరకంగా, మానసికంగా కూడా చాలా బలవంతుడు, పౌరుషవంతుడు. కానీ ఎంత బలవంతులైనా ఒక్కొక్కసారి అలా సందిగ్ధంలో ఆగిపోవడం అనేది సహజము. అది గమనించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఇంటి అర్జున, నీవెంత పరాక్రమవంతుడివి, ఇలా పౌరుషం లేకుండా ప్రవర్తిస్తున్నావెందుకు? ఇలాంటి వీరుడు మానసిక బలహీనతకు లోను కాకూడదు. అన్నీ వదిలిపెట్టి శత్రువుల మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు అని అన్నాడు. కానీ అక్కడ ఉండేది శత్రువులు కాదు కదా. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. ఓ మధుసూదన, ఓ కృష్ణ, ఎంతోమంది శత్రువులను జయించిన వాడివి నీవు. కౌరవ సైన్యంలో ఉన్నవాళ్ళు నా శత్రువులు కాదు. పూజనీయులైన భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు అటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మీద నేను బాణాలు ఎలా వేయగలను అని అన్నాడు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాన్స్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుదిరత్ ప్రదిగ్ధాన్. నేను నా గురువులను, నా మంచి కోరే పెద్దలని రాజ్యకాంక్షతో వీళ్ళని చంపి భోగాలను అనుభవించటం కంటే అన్నీ వదిలేసి బిచ్చమెత్తుకొని బ్రతకటము మంచిదనిపిస్తుంది నాకు.
యుద్ధంలో వీళ్ళని చంపి నేను సంపాదించే భోగాలు రక్తసిక్తం అయి ఉంటాయి కదా అని అన్నాడు. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వంటి పెద్దలందరూ కూడా కౌరవ సైన్యంలో చేరి నాకు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఈ యుద్ధంలో వీళ్ళందరినీ సంహరించటమా లేకపోతే వాళ్ళ చేతిలో సంహరింపబడటమా? ఈ రెండు ఫలితాలే కనిపిస్తున్నాయి నాకు. ఇందులో ఏదీ సరి అయినదని అనిపించటం లేదు. వీళ్ళందరినీ చంపి నేను విజయం సాధించినా నాకు జీవించాలనే ఆశ ఉండదు, నాకు జీవించాలని అనిపించదు అని అన్నాడు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడికి ఈ విధంగా గెలిచినా ఓడినా రెండు విధాల నష్టమే కనిపించింది. ఇలాంటి యుద్ధము నేనెందుకు చేయాలి అనే సందిగ్ధంలో పడిపోయి శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, నేను నీ శిష్యుడను, నీ సాయం కోరుకుంటున్నాను. ఈ రెండు నిర్ణయాలలో ఏది నాకు మంచిదో నీవే నాకు చెప్పాలి. ప్రస్తుతము నా కర్తవ్యం ఏమిటో నాకు అసలు అర్థం అవ్వడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఏదో ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నాకు సరి అయిన మార్గాన్ని నీవే చెప్పాలి అని కృష్ణుణ్ణి అడిగాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ యుద్ధం చేసి బంధుమిత్రులందరినీ సంహరించాలా? ఈ బాధ నన్ను శుష్కింపచేస్తుంది. ఈ శోకాన్ని పోగొట్టే మార్గము నాకు తెలియడం లేదు. ఈ భూమి మీద సంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని నేను యుద్ధం వల్ల గెలిచినా, దేవతల వంటి ఆధిపత్యాన్ని నేను పొందినా కూడా నాకు ఈ శోకము తొలగించలేనేమో అని అనిపిస్తుంది. సంజయోవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపా నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్టీం బభూవః. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు. ఎంతో బాధతో ఉన్న అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ యుద్ధం చేయను అని మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ హృషీకేశం అంటే మనో ఇంద్రియాలని జయించినవాడు శ్రీకృష్ణుడు అని, ఆకేశః అంటే నిద్రను జయించినవాడు అర్జునుడు అని, పరంతప అంటే అర్జునుడు, శత్రువులను శిక్షించేవాడు అర్జునుడు అని అర్థం. తమువాచ హృషీకేశః ప్రవసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు. రెండు సైన్యాల మధ్య చాలా దుఃఖంతో కూర్చుండిపోయిన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, నీవు తెలివిగానే మాట్లాడుతున్నావు, కానీ అనవసరమైన విషయం గురించి నువ్వు చాలా బాధపడుతున్నావు. నీవు గొప్ప పండితుడివి. ప్రాణాలు పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కానీ నువ్వు శోకించకూడదు అని చెప్పాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓ అర్జున, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం అంటూ లేదు. నువ్వు వీళ్ళందరూ మరణిస్తారు అనేది నిజం కాదు. ఇంకా ముందు కూడా అందరూ ఉంటారు అని అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మరణం అనేది దేహానికి మాత్రమే అని చెప్తున్నాడు అన్నమాట.
ఆత్మ ఎప్పుడూ నిత్యమైనది అని చెప్తున్నాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ జీవాత్మ బాల్యము, యవ్వనము, ముసలితనము దశలలో ప్రవేశిస్తుంది కదా. ప్రతి దశలోనూ అది కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అంటాడు. అలాగే వృద్ధాప్యం తర్వాత మరణం సంభవించినప్పుడు మరొక శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఈ విషయం అర్థమైన వాళ్ళు దీని గురించి ఎక్కువగా భ్రమకి లోన్ అవ్వరు అని శ్రీకృష్ణుడు అన్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ అంటే కుంతిపుత్రుడా, మన పంచేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ వీటి వల్ల మనకి కలిగే అనుభూతులతో మనం ఆనందాన్ని, దుఃఖాన్ని అనుభూతి చెందుతాము. కానీ ఇవి శాశ్వతమైనవి కావు. ఎలా అంటే ఎండాకాలంలో చల్లని నీరు మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. అదే చల్లని నీళ్ళు శీతాకాలంలో మనకు ఆనందాన్ని ఇవ్వవు. ఒక సంవత్సరంలో వచ్చిపోయే ఋతువుల్లాగా సుఖ దుఃఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. వీటిని వల్ల మనము కలత చెందకూడదు అని అర్జునుడికి చెప్పాడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా తమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ అర్జున, పురుషర్షభ అంటే ఉన్నతమైన మంచి వ్యక్తిత్వము కలవాడా అని పిలుస్తున్నాడు అర్జునుడిని. సుఖ దుఃఖాలు రెండిటిలోనూ సమతుల్యంగా ఉండి సంతోషంతో మనం స్పృహ లేకుండా ఉన్నప్పుడు లేదా దుఃఖంతో కుంగిపోతున్నప్పుడు కూడా మనం సరైన నిర్ణయాలను తీసుకోలేము. అందుకని రెండు సందర్భాల్లో సంతోషంలోనూ దుఃఖంలోనూ చలించకుండా స్థిరమైన మనసుతో ఉన్నప్పుడే ఆ వ్యక్తి సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాడు. అందుకని ఈ రెండు సందర్భాల్లో కూడా చలించకుండా నిశ్చలమైన మనసు ఉన్న వ్యక్తి మాత్రమే మోక్షానికి అర్హుడవుతాడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః వనయోస్తత్వదర్శిభిః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి ఏవి అనే దాని గురించి చెప్తున్నాడు. అశాశ్వతమైనవన్నీ కూడా స్థిరత్వము లేకుండా ఉంటాయని, శాశ్వతమైన వాటికి అంతము లేదని చెప్తున్నాడు. ఈ రెండిటి యొక్క స్వభావాన్ని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు తత్వజ్ఞానులన్నమాట. ఇక్కడ శరీరము, ఆత్మ గురించి చెప్తున్నారన్నమాట. శరీరము తాత్కాలికమైనది, స్థిరత్వము లేనిది. కానీ ఆత్మ శాశ్వతమైనది. ఈ వ్యత్యాసాన్ని విజ్ఞులైన వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉన్నా అది నాశనం చేయడానికి సాధ్యపడదు అని నువ్వు తెలుసుకో. ఆత్మని నాశనం చేసే సమర్థత ఎవ్వరికీ లేదు అని చెప్పాడు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ భరతవంశీ అర్జున, ఈ శరీరములు మాత్రమే నశించిపోతాయి, కానీ జీవాత్మకి నాశనము లేదు. అది నిత్యమైనది. నీవు ఈ విషయాన్ని తెలుసుకొని యుద్ధం చేయాలి అని అన్నాడు. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఒక ఆత్మ వేరే వాళ్ళని చంపుతుందని భావించేవాళ్ళు, ఎవరైనా ఆత్మని చంపొచ్చు అని భావించేవాళ్ళు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మని ఎవ్వరూ చంపలేరు.
ఎవరి చేతను చంపబడదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. ముందు శరీర లక్షణాలని చూద్దాము. శరీరం యొక్క ఉనికి గర్భం నుంచి మొదలవుతుంది. గర్భం దాల్చడము, పుట్టటము, పెరగటము, పునరావృత్తి చెందటము, శిథిలమైపోవడము, తర్వాత మరణించటము. ఇవి శరీరానికి ఉన్న 6 లక్షణాలు. కానీ ఆత్మకి ఈ 6 లక్షణాలు ఉండవు. ఆత్మకి పుట్టుక లేదు, ఎప్పటికీ మరణం ఉండదు. ఒకప్పుడు ఉండి ముందు భవిష్యత్తులో ఉండకపోవడం అనేది ఉండదు. ఆత్మ పుట్టుక లేనిది, మరణం లేనిది. అందుకని ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, వయస్సు లేనిది. శరీరము చనిపోయినా కూడా ఆత్మ చనిపోదు, అది నిత్యమై శాశ్వతమై ఉంటుంది అని శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క లక్షణాలని ఈ శ్లోకంలో చెప్పాడు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం న పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ లక్షణాలు తెలిసిన వ్యక్తి అంటే ఆత్మ నాశనం చేయలేనిది, నిత్యమైనది, పుట్టుక లేనిది అని లక్షణాలు తెలిసిన వ్యక్తి మరొక వ్యక్తిని ఎలా చంపుతాడు? ఎవరినైనా చంపడానికి ఎలా కారణం అవ్వగలుగుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ప్రశ్నిస్తాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక మనిషి ఎలాగైతే జీర్ణమైన బట్టలని అంటే పాతవి చిరిగిపోయిన బట్టలని వదిలేసి కొత్త బట్టలు ధరిస్తారో అదేవిధంగా మరణం సమయంలో జీవాత్మ పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది, అంటే కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందన్నమాట అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఈ శ్లోకంలో ఎన్ని రకాలుగా వస్తువులు నశించిపోతాయో వాటన్నిటి వల్ల కూడా ఆత్మ నశించదు అని చెప్తున్నాడు. ఆత్మను ఎలాంటి ఆయుధాలు కూడా ముక్కలు చేయలేదు, అగ్ని కాల్చివేయలేదు, నీరు తడపలేదు, ఎండ గాలి శుష్కింప చేయలేదు అని చెప్పాడు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ముందు శ్లోకంలో చెప్పిన విషయాలనే మళ్ళీ వక్కాణిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆత్మ ఎలాంటి ఆయుధాలు కూడా ఛేదించలేవు, మంట దహించలేదు, నీరు తడపలేదు, ఎండ గాలి కూడా ఏమీ చేయలేవు. ఎందువల్ల ఆత్మ నశించదు అనే రీజను ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎందువల్ల అంటే ఆత్మ నిత్యమైనది, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, మార్పు లేనిది, ఎలాంటి పరివర్తన లేనిది, మరియు చాలా సనాతనమైనది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిద్వైనం నాను శోచితుమర్హసి. ఆత్మ అనేది అవ్యక్తం అంటే కంటికి కనిపించనిది మరియు ఊహాతీతమైనది అంటే మన ఊహకి అందనిది మరియు ఏ మార్పు లేనిది. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకొని నువ్వు ఈ శరీరం గురించి దుఃఖించకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అథ అంటే అయినా ఒకవేళ నువ్వు
ఆత్మకి జనన మరణాలు ఉన్నాయి అని నువ్వు నమ్మినా కూడా, ఓ మహాబాహు, పార్థుణ్ణి అర్జునుడిని శ్రీకృష్ణుడు మహాబాహు అని పిలుస్తున్నాడు అనమాట. ఓ మహాబాహు అర్జునుడా, నీవు ఈ విషయాన్ని గురించి శోకించకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇంకా శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు, మరణించిన ప్రతి ప్రాణి కూడా మళ్ళీ పుట్టక తప్పదు. జనన మరణములు రెండు కూడా అనివార్యమైనవి. అందుకని వీటిని గురించి నువ్వు శోకించటము తగదు అని చెప్పాడు. అవ్యక్తాని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ భరతవంశీయుడా అర్జున, ఈ జగత్తులో సృష్టించబడిన ప్రాణులన్నీ కూడా పుట్టక ముందు అవ్యక్తములు, అంటే కనిపించకుండా ఉన్నాయి, అంటే ఉన్నాయి, పుట్టక ముందు కూడా ఉన్నాయి. జీవితకాలం ఉన్నంత మటుకు వ్యక్తమవుతాయి, అంటే కనిపిస్తాయి. మళ్ళీ చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మళ్ళీ అవ్యక్తములు, అంటే మన ఇంద్రియాలకి కనిపించవు కానీ ఉంటాయి. అందుకని నీవు ఈ విషయం గురించి శోకించటం ఎందుకు అని అన్నాడు కృష్ణుడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆత్మ గురించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా అర్థమవుతుంది అని అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో. కొంతమంది ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొంతమంది ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరి కొంతమంది ఆశ్చర్యమైనదిగా వింటారు. కానీ మరి కొంతమంది చూసిన తర్వాత, విన్న తర్వాత కూడా వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. అంటే ఒకవేళ గొప్ప ఆత్మజ్ఞానం గల గురువు దొరికినా కూడా ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన శిష్యులు ఉండడము చాలా అరుదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ దేహాలలో ఉండే ఆత్మ నిత్య అవధ్యోయం, అంటే ఎప్పటికీ వధించటానికి, అంటే చంపటానికి సాధ్యపడదు. తస్మాత్ అంటే అందుకని నీవు ఈ ప్రాణులను గురించి నీవు ఆలోచించి శోచించి బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. స్వధర్మమపి కావేక్ష్య న కంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఒక క్షత్రియునిగా నీవు ధర్మ పరిరక్షణకు యుద్ధము చేయటం అనేది నీ ధర్మము, అది నీ కర్తవ్యము. నీ కర్తవ్యాన్ని నీవెప్పుడూ త్యజించకూడదు అని చెప్పాడు. అంటే ఎప్పుడైనా మనకి రెండు విధాలుగా ఆలోచించాల్సి వచ్చినప్పుడు మన కర్తవ్యమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మనం అదే చూస్ చేసుకోవాలి, మనము పరిస్థితులకు చెలించిపోకూడదు అని చెప్తున్నాడు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, నీవు చాలా అదృష్టవంతుడివి. ఇలా ధర్మాన్ని పరిరక్షించే అవకాశము నీవు కోరుకోకుండానే నీకు దక్కింది. ఈ అవకాశము క్షత్రియులకు తలుపులు తీసున్న స్వర్గం లాంటిది, ఏ ప్రయత్నము చేయకుండా ఎదురు చూడని అవకాశము అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అధచేత్ అంటే కానీ ఒకవేళ నీవు ఈ ధర్మయుద్ధాన్ని వదిలేసి ఈ ధర్మయుద్ధము చేయకూడదు అని నీవు నిర్ణయించుకుంటే నువ్వు చాలా తప్పు చేసిన వాడివి అవుతావు అని చెప్పాడు. అకీర్తిం చాపి భూతాని
కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. నువ్వలా యుద్ధాన్ని వద్దు అని వెళ్ళిపోతే జనాలందరూ నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వాళ్ళకి ఇలాంటి అపకీర్తిని భరించటము మరణం కన్నా కూడా దారుణంగా అనిపిస్తుంది అని శ్రీకృష్ణుడు యుద్ధం చేయకపోతే కలిగే పర్యవసానాల గురించి అర్జునుడికి చెప్తున్నాడు. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. నీవు ఒక మహాయోధుడివి, అందరి దృష్టిలో చాలా గొప్పవాడివి అని ఇప్పుడు దాకా నీకు పేరుంది. నీవు బంధువులందరినీ చూసి వాళ్ళ మీద ప్రేమతో నువ్వు వెళ్ళిపోయినా కూడా అది ఎవ్వరికీ తెలియదు. నీవు యుద్ధభూమి నుండి భయంతో మాత్రమే పారిపోయావు అని వాళ్ళు అనుకుంటారు. నీ మీదిన గౌరవము పూర్తిగా పోతుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవావితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీవు ధర్మం వైపు నుండి అధర్మం పైన పోరాటానికి నిలబడ్డావు, కానీ ఇలా వెనుదిరిగి వచ్చేసిన దానివల్ల నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో నిన్ను అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం అంతా చులకనైపోతుంది. అధర్మంపై యుద్ధం చేయటానికి వెళ్ళి వెనుదిరిగి అపకీర్తి పాలు కావడము అంటే ఇంతకన్నా ఎక్కువ బాధాకరమైనది ఏదీ ఉండదు కదా అని విడమర్చి చెప్పసాగాడు శ్రీకృష్ణుడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఇది ధర్మయుద్ధము. నువ్వు ధర్మం పక్షాన యుద్ధానికి నిలబడ్డావు. నీవు గనక ఈ యుద్ధంలో చనిపోతే నీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. అదే కానీ గెలిచావంటే ఈ భూమండల రాజ్యాన్ని అనుభవిస్తావు, గెలుపుని అనుభవిస్తావు. కాబట్టి నీవు తీసుకున్న నిర్ణయము ధర్మపక్షాన యుద్ధము చేయాలనే సంకల్పాన్ని దృఢ నిశ్చయం చేసుకుని యుద్ధానికి కృత నిశ్చయంతో ముందుకు సాగాలి అని శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఉత్తేజపరిచాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నీవు ధర్మం పక్షాన నిలబడ్డావు. ఈ యుద్ధం వల్ల నీకు సుఖం కలిగినా దుఃఖం కలిగినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా అన్నిటినీ సమానంగా భావించాలి. ఎందుకంటే ఇది ధర్మం కోసం చేసే యుద్ధము. నీ కర్తవ్యము నువ్వు యుద్ధం చేయడం మాత్రమే. నీ బాధ్యతలని నువ్వు విధిగా నిర్వహించటం వల్ల నీకు ఎటువంటి పాపము తగలదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో మయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, నేను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగము అంటే ఆత్మతత్వము గురించి సంపూర్తిగా వివరణాత్మకంగా నీకు తెలియపరిచాను. ఇప్పుడు నేను నీకు బుద్ధి యోగము అంటే ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలని అలా ఆచరించాలో అనే పద్ధతిని తెలియజేస్తాను అని చెప్పాడు. నీవు బుద్ధి యోగాన్ని అర్థం చేసుకుని పనిచేస్తే నీకు ఈ కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ బుద్ధియోగం అనే దృక్పథంతో పనిచేసినప్పుడు నీకు ఎలాంటి నష్టం కానీ వ్యతిరేక ఫలితాలు కానీ కలగవు. కానీ ఈ పద్ధతిని కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి, అంటే సాధన చేయాలి. దీనివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పిపోతాయి అని చెప్పాడు.
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యునంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురువంశంలో పుట్టిన అర్జున, ఈ దారిలో అంటే ఈ బుద్ధి యోగం అనే మార్గంలో ఉన్న వాళ్ళకి దృఢమైన స్థిరమైన మనసు ఉంటుంది. మరియు వారి లక్ష్యము అంతా లక్ష్య సాధన మీదనే ఉంటుంది. ఎవరికైతే దృఢమైన సంకల్పము ఉండదో వారి బుద్ధి పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. అర్థం చేసుకునే శక్తి తక్కువగా కలవాళ్ళు స్వర్గలోక ప్రాప్తి కోసము ఆడంబరమైన కర్మకాండలను ప్రతిపాదించే ఆకర్షణీయమైన మాటలకు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఈ ఆడంబరమైన కర్మకాండల విషయాలు తప్ప ఇంకా వేదాలలో ఉన్నత స్థాయి ఉపదేశాలు లేవనుకుంటారు. కామాత్మనాః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఆడంబరమైన కర్మకాండలనే వేదాల నుంచి తీసుకునే వాళ్ళు తమకి ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని తనకు అవసరమైన భాగాలను మాత్రమే ప్రశంసిస్తూ మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యము, ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తూ ఉంటారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌన విధీయతే. ఇలా భౌతిక సుఖాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు భోగాలకి, ఐశ్వర్యాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ సంపాదనని ఇంకా ఇంకా పెంచుకోవడానికి మాత్రమే తమ బుద్ధిని వాడుతూ ఉంటారు. ఇలా సంపదని సమకూర్చుకోవాలి, ఎన్నెన్నో భోగైశ్వర్యాలని అనుభవించాలి అనే భ్రమలో ఉన్న వాళ్ళు భగవంతుని ప్రాప్తించే మార్గాల మీద వాళ్ళకి దృఢమైన సంకల్పము, అభివృద్ధి చేసుకోలేకపోతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములలో సత్వ, రజ, తమో గుణములు కలవాళ్ళు అనుభవించాలనుకునే భోగాలని గురించి, వాటిని ఎలా సాధించాలో చెప్పబడింది. నీవు ఆ భోగాల గురించి కానీ వాటిని సాధించే ప్రయత్నాల గురించి కానీ ఆసక్తిని వదిలిపెట్టేసేయి. సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వాలని కూడా విడిచిపెట్టేసాయి. వీటన్నిటికీ అతీతుడిగా నిత్యమైన పరమాత్ముని అందే నీవు స్థిరమైన మనసుని పెట్టి ఉండు. నీ యోగక్షేమాల గురించి ఆరాటపడవద్దు, నీ మనసుని ఆధీనంలో ఉంచుకో అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓ అర్జున, ఒక వ్యక్తికి అన్ని వైపులా జలముతో నిండి ఉన్న జలాశయము ఉంటే అతనికి చిన్న చిన్న జలాశయాలతో పని లేదు. అలాగే పరమాత్ముని ప్రాప్తి, పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి భోగైశ్వర్యాల ప్రాప్తిని గురించి అవసరం లేదు అని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఓ అర్జున, కర్మణ్యేవాధికారస్తే అంటే కర్మలను చేయటంలందు మాత్రమే నీకు అధికారం ఉంది. ఆ ఫలేషు కదాచన యొక్క ఫలితం ముందు నీకు అధికారం లేదు. ఆ కర్మ ఫలహేతుర్భూః కర్మ ఫలితాలకి నీ ఒక్కడవే బాధ్యుడవు కాదు. అలా నువ్వు భావించకూడదు. మాతే సంగోస్త్వ కర్మణి
కర్మ ఫలితాన్ని ఆశించవు. కర్మల యొక్క ఫలితానికి నీ ఒక్కడవే బాధ్యుడవు కాదు కాబట్టి నీవు ఈ కర్మలని చేయనవసరం లేదు అని నువ్వు అనుకోకూడదు. ఎప్పుడూ కూడా కర్మలను చేయటం అనేది మానకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, నీవు జయాపజయాల పట్ల మమకారాన్ని వదిలిపెట్టేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించటంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇలాంటి సమత్వ బుద్ధినే యోగము అని చెప్తారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. అర్జున, నీవు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించు. ఫలాపేక్షతో చేసే పనులన్నీ వదిలేసేయి. ఎందుకంటే దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం కంటే ఫలాపేక్షను ఆశించి చేసే పనులన్నీ చాలా తక్కువ స్థాయికి చెందినవి. ఎవరు చేసిన కర్మ ఫలాన్ని తామే భోగించాలని కోరే వాళ్ళందరూ కూడా లోభులు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అర్జున, ఎవరైతే తెలివిగా ఈ ఫలాశక్తి లేని కర్మశాస్త్రాన్ని ఆచరణలో పెడతారో వాళ్ళకి ఈ జన్మలోనే పాపపుణ్యాలని త్యజించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సరియైన దృక్పథంతో పనిచేయటం అనే యోగాభ్యాసాన్ని నీవు కూడా చెయ్యి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. శ్రీకృష్ణుడు ఇంకా ఏమన్నాడంటే, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఈ జగత్తులోని కర్మలకి వాటి ఫలితాలకి భగవంతుడే కారణము అని పూర్తిగా తెలుసుకుంటారు. అందువల్ల వాళ్ళకి కర్మ ఫలితాలపై వ్యామోహాన్ని విడిచిపెట్టి అంతా దేవుడిదే భారమని సమర్పించి ప్రశాంతమైన మనసుతో జీవితము భగవంతుని ప్రసాదంగా నమ్ముతారు. అందువల్ల వాళ్ళు జనన మరణ బంధాల నుండి విముక్తులవుతారు అని చెప్పాడు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, ఎవరైతే మోహమనే ఊబు నుంచి బయటపడతారో ఈ భోగైశ్వర్యాల గురించి ఇప్పటిదాకా విన్నది, ఇంకా ముందు ముందు ఐశ్వర్యాల గురించి ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి దాని మీద వైరాగ్యము కలుగుతుంది. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఆధ్యాత్మిక పదం ఎంచుకున్న వాళ్ళకి తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకం కాకూడదు. ఎప్పుడైతే నీ ఆలోచనా శక్తి కోరికలను తీర్చే వేద విభాగాలని వైపు ఆకర్షితం కాకుండా భగవంతుని యందు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ సిద్ధిని పొందుతావు అని అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీకృష్ణుడు నిజమైన యోగ స్థితిని గురించి అర్జునుడికి చెప్పిన తర్వాత అర్జునుడు ఇలా అడిగాడు. ఓ కేశవ, అంటే ఓ కృష్ణ, భగవద్ధ్యాస ఎందే స్థిరంగా ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడతారు, ఎలా కూర్చుంటారు, ఎలా నడుచుకుంటారు,
నాకు వివరంగా చెప్పు అని శ్రీకృష్ణుని అడిగాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ పార్థ, స్థితప్రజ్ఞుడు అంటే ఎటువంటి స్వార్థ కోరికలు లేకుండా, ఇంద్రియ వాంఛలకు లోను కాకుండా ఆత్మ మీదే మనసు పెట్టి సంతోషాన్ని పొందేవాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. దిగ్నమనాః సుఖేషు ద్విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు బాధపడని వాళ్ళను, సుఖముల కోసము పాకులాడిన వాళ్ళను, మమకారము, భయము, మరి క్రోధము అంటే కోపము విడిచిపెట్టిన వాళ్ళని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎవరైతే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అన్ని సందర్భాల్లోనూ మమకారము, ఆసక్తి లేకుండా ఉంటారో, బాగా పురోగమిస్తున్నప్పుడు సంతోషపడిపోయి, కష్టాలు కలిగినప్పుడు కుంగిపోకుండా ఉంటారో అతను పరిపూర్ణమైన జ్ఞానంతో ఉన్న ముని అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అలా అయితే ఒక తాబేలు దాని అంగాలనన్నిటినీ పై చిప్పలోకి ఉపసంహరించుకుంటుందో, అదేవిధంగా వ్యక్తి తన ఇంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకొని వాటి వల్ల కలిగే నీ వాంఛలని వెనకకు మరల్చగలుగుతాడో అలాంటి వాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరమైన మనసు కలిగినవాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః సవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియాలను నిగ్రహించటము సాధన చేసినప్పటికీ కూడా విషయవాంఛలు అలాగే ఉండిపోతాయి. ఉదాహరణకి మనము ఉపవాసం చేసినంతసేపు మనము నిగ్రహించుకోగలము, కానీ ఒకసారి ఆగిపోగానే అన్నీ రుచిగా తినాలి అనే వాంఛ మాత్రము మన మనసులో ఉండిపోతుంది. కానీ భగవంతుని ప్రాప్తి పొందాలి అనుకునే వాళ్ళకి మాత్రము అలాంటి కోరికలు కలగవు. భగవద్జ్ఞానంతోనే వాళ్ళు పరమానందాన్ని పొందుతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ కౌంతేయ, ఓ అర్జున, ఇంద్రియములు ఎంత బలమైనవి, ఎంత అల్లకల్లోలమైనవి అంటే ఎంతో వివేకము కలిగి తన స్వంతంగానే నియంత్రణ పాటించే సాధకుల మనసుని కూడా ఈ ఇంద్రియాలు బలవంతంగా వేరే దారి పట్టించగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఆని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేషి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎవరైతే తమ ఇంద్రియాలన్నిటినీ తమ కంట్రోల్లో వశంలో ఉంచుకొని మనసుని నాయందే ఎల్లప్పుడూ లగ్నము చేసి ఉంటారో వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానముతో స్థితులై ఉన్నట్లు అని భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియ విషయాలు అంటే మన 5 సెన్స్ ఆర్గన్స్ నుంచి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక,
మరియు మన స్పర్శ నుంచి మనం గ్రహించిన విషయాలు మనసులో ఉండిపోతాయి అన్నమాట. ఆ గ్రహించిన విషయాలను గురించి బుద్ధి ఆలోచించి విశ్లేషణ చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆలోచన పెరుగుతుందో అప్పుడు వాటి మీద ఇష్టం, మమకారము పెరుగుతుందన్నమాట. ఈ గ్రహించిన విషయాల మీద ఆసక్తి, కోరిక కలిగినప్పుడు వాటిని పొందాలి అనే ఆలోచనతోటి కోపం కూడా వస్తుందన్నమాట అని శ్రీకృష్ణుడు చెప్పాడు. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధిని కోపము మబ్బు కమ్మినట్టు కమ్మేస్తే మనిషికి స్మృతి భ్రమ కలుగుతుంది. అంటే ఆ వ్యక్తి కోపంలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణను కోల్పోతాడనమాట. భావోద్వేగాలకు గురి అవుతాడు. ఇంకా అక్కడి నుంచి నాశనము మొదలవుతుంది. అంటే మన ఇంద్రియాల నుంచి మనము సమీకరించే విషయాలని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఆలోచన శక్తి యొక్క విధ్వంసము మొదలవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇంద్రియ వస్తువు విషయాలను వాడినా కూడా మనసుని కంట్రోల్లో ఉంచుకొని మమకారము, ద్వేషము లేకుండా ఉన్నవాడే భగవంతుని కృపని పాత్రుడవుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థము. అంటే అందరిలాగానే రుచి చూస్తూ, స్పర్శిస్తూ, వాసన చూస్తూ, వింటూ మరియు చూస్తూ ఉన్నా కూడా స్థితప్రజ్ఞుడైన వాడు ఒక మామూలు వ్యక్తులలాగా కోపాలని తెచ్చుకోరు అన్నమాట. స్థిరంగా అన్నిటికీ అతీతంగా ఉండగలుగుతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. ఒక స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి భగవంతుని కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయి శాంతంగా ఉండగలుగుతారు. అలా సంతోషమైన, ప్రసన్నమైన మనసు ఉన్న వ్యక్తుల యొక్క మనసు చాలా తొందరగా భగవంతుని యందు స్థిరంగా నిలపగలుగుతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. కానీ ఎవరైతే మనస్సును, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని క్రమశిక్షణలో పెట్టలేకపోతారో వాళ్ళకి స్థిరమైన బుద్ధి ఉండదు, భగవంతుని మీద ధ్యాస ఉండదు. ఎవరైతే ఎప్పుడూ భగవద్ధ్యానం చేయరో వాళ్ళకి మనశ్శాంతి లోపిస్తుంది. మనశ్శాంతి లేని వాళ్ళకి సంతోషం ఎలా ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిలో ఉన్న నావని బలమైన గాలి వీస్తే నావ యొక్క దిశను మార్చి పక్కకు నెట్టేయగలదు. అదేవిధంగా ఇంద్రియాల నియంత్రణ లేకపోతే ఒక్క ఇంద్రియమైనా సరే బలంగా మనసుని, బుద్ధిని హరింపజేయగలదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి అర్జున, ఓ శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియ విషయముల నుంచి పూర్తిగా మనసుని కంట్రోల్ చేసుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉండగలుగుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని తా నిశా పశ్యతో మునేః. అన్ని ప్రాణులు ఏదైతే పగలనుకుంటారో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులు దేన్నైతే రాత్రి అనుకుంటారో అది జ్ఞానులకు
పగలు. అంటే ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితం అనుకునే వాళ్ళకి అది పగలు. అలా విలాసాలని కోరుకోవడం అనేది జ్ఞానవంతులకి చీకట్లో ఉండడం అన్నమాట. భగవంతుని మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం అనేది విలాసవంతులకి చీకటితో సమానము. కానీ జ్ఞానవంతులకి మాత్రము భగవద్ధ్యానం అనేది పగలుతో సమానము. ఈ రకంగా రాత్రి పగలుతో పోలికతో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఎన్నెన్నో నదులు ఒక ఉరవడిగా పరవళ్ళు తొక్కుతూ సముద్రంలోకి వచ్చినా కూడా సముద్రము నిశ్చలంగా ప్రశాంతంగానే ఉంటుంది, శాంతిని కోల్పోదు. అదేవిధంగా ఎన్ని వాంఛనీయ వస్తువులు తన చుట్టూరా చేరినా కూడా ఒక ముని తన శాంతిని కోల్పోడు అన్నమాట. ఒక సముద్రంలా ఇంద్రియ నిగ్రహాన్ని ఉంచుకొని శాంతంగానే ఉంటారు. కోరికలను సంతృప్తి పరచుకోవాలని పరిగెత్తే వాళ్ళకి ఆ శాంతి అనేది ఉండదు, ప్రశాంతత ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలని వదిలిపెట్టేసి అత్యాశ అనేది లేకుండా నేను నాది అనే అహంకార భావన లేకుండా ఉంటారో అలాంటి వారికి మాత్రమే పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఓ పార్థ, జ్ఞానోదయము కలిగిన వ్యక్తి జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒక్కసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత మళ్ళీ ఎలాంటి మాయలోనూ పడరు. మరణ సమయంలో కూడా స్థిరమైన మనసుతో ఉంటారు. అలాంటి వాళ్ళు జనన మరణ చక్రాల నుంచి విముక్తులయ్యి ఆ భగవంతుని సన్నిధానాన్ని చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేశాడు. ఈ శ్లోకంతో 2వ అధ్యాయము పూర్తయింది. ఓం తత్సదిది. ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2యోऽధ్యాయః. జై ఆల్వేస్.